ఈరోజు మనం చికెన్ నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నిలువ పచ్చడి ఎన్ని రోజులైనా చెడిపోదు. మాగినాక తింటే రుచి మరింత బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. చికెన్ను శుభ్రంగా కడుక్కొని చికెన్లో ముక్క మునిగేంత నీళ్లు పోసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో నానబెట్టుకోవాలి. చికెన్ను ఫ్యాన్ గాలికి చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలి. లేకుంటే నూనెలో వేసుకున్నప్పుడు చిటపటలాడుతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పట్ట, లవంగాలు, యాలక్కాయలు, అనాస పువ్వు, కొన్ని మెంతులు దోరగా వేగినాక కొన్ని మిరియాలు, కొన్ని ధనియాలు వేసుకుని దోరగా వేగనివ్వాలి. జీలకర్ర, ఆవాలు వేసుకొని దోరగా వేగనివ్వాలి. ప్యాన్లో 4 గంటలు నూనె వేసుకొని వేడైనాక చికెన్ ముక్కలను వేసుకొని ఒక సైడు కాలినాక ఇంకో సైడు తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపటలాడినాక ఎండుమిరపకాయలు వేసుకొని వేగినాక వెల్లుల్లి వేసుకొని కరివేపాకు వేసుకొని 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేకుంటే మనం వేసుకునేటివి మాడిపోతాయి. 2.5 స్పూన్ కారం, 2 స్పూన్లు సాల్ట్, ముందుగా వేయించుకున్న మసాలాలని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని ప్యాన్లోకి వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ చల్లగా అయినాక 2 పెద్ద సైజు నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ నిలువ పచ్చడిని జాడీలో తీసి పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చికెన్ నిలువ పచ్చడి రెడీ.